ఆత్మీయ ఆరాధన సందేశమునకు మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృపలో, ప్రభువు యొక్క రక్షణలో మీరందరూ క్షేమముగా వర్ధిల్లుతున్నారని, అనుదినము దేవుని వాక్యమును నేర్చుకుంటూ దాని ప్రకారము అనుసరిస్తూ దేవుని యొక్క వాక్యమును అనేకులకు చేరవేస్తూ మీ జీవిత పరమార్థాన్ని తెలుసుకున్నవారుగా మీరందరూ బ్రతుకుచున్నారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఒక చక్కని పాఠ్యాంశములోనికి మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్తున్నాను. ఇశ్రాయేలీయులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అనేక మంది భక్తులు, అనేక మంది నీతిమంతులు మనకు కనిపిస్తారు. ఇశ్రాయేలీయులు చాలామంది దేవుని యొక్క మార్గములను విడిచిపెట్టిన వారు ఉన్నప్పటికీ, దేవుని యొక్క మార్గమును అనుసరించిన వారు కూడా కొందరు ఉన్నారు. వారి యొక్క జీవితాలను మనము అర్థం చేసుకుంటున్నప్పుడు, వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వారికి ఉన్నటువంటి స్థిరమైనటువంటి భక్తిని మనము చూస్తున్నప్పుడు నిజంగా మనకు ఒక ప్రేరణ కలుగుతుంది. అటువంటి వారిలో ఒకానొక ముఖ్యమైనటువంటి వ్యక్తి దైవజనుడైనటువంటి మోషే. ఇశ్రాయేలీయుల చరిత్రలో మోషేకున్నటువంటి స్థానం చాలా ప్రత్యేకమైనది, ఎవరూ భర్తీ చేయలేనిది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీద దేవుని గూర్చి బయలుపరిచినటువంటి విధానంలో నాడు ఇశ్రాయేలీయులకు మోషే దేవుని గూర్చి తెలియజేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం అందరం కూడా రక్షణ మార్గంలో కొనసాగగలుగుతున్నాం. నాడు ఇశ్రాయేలీయులు వారికి అనుగ్రహించినటువంటి పరిధిలో మోషే నాయకత్వంలో కనాను దేశమునకు వారు బయలుదేరారు. యేసుక్రీస్తు ప్రభువునకు ముందు వచ్చినటువంటి మోషే ప్రభువు అడుగుజాడలలోనే నడుచుకున్నాడు. మోషేను గూర్చి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని కనుక మనం చూడగలిగితే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు సెలవిచ్చాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఒక అబ్రహాము గారిని మనం చూచినా, ఒక మోషేను మనం చూచినా, ఒక దావీదు గారిని మనం చూచినా, ఇలాంటి వ్యక్తిత్వాలను మనం ఆలోచిస్తున్నప్పుడు, వారి యొక్క జీవితాలను పూర్తిగా మనం అధ్యయనం చేయగలిగితే, వ్రాయబడినటువంటి దేవుని సంగతులను చక్కగా మనం ఆలోచించగలిగితే, మన జీవితాలకు వారందరూ కూడా ప్రేరణగా నిలుస్తున్నారు. ఇదిగో దేవుని కొరకు జీవిస్తే ఇలా జీవించాలి, దేవుని కొరకైన బ్రతుకంటే ఇలా ఉండాలి అని వారు మనకు చెబుతున్నారు. కనుక ఈరోజు దైవజనుడైనటువంటి మోషే గారిని గూర్చి వ్రాయబడినటువంటి దేవుని మాటలలోనికి మనం వెళదాం. లోక సంబంధంగా ఇతరులు ఏవేవో పుస్తకాలు మోషే గారిని గూర్చి వ్రాసి ఉండొచ్చు, కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం తెలుసుకోవాలని దేవుడు వ్రాయించినటువంటి మాటల ద్వారా ఈరోజు ఈ పాఠ్యాంశాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఇతర పుస్తకాల జోలికి వెళ్ళటం లేదు. మోషే గారి యొక్క చరిత్ర అనగానే మిగిలినటువంటి గ్రంథకర్తలు కూడా లోక సంబంధమైనటువంటి జ్ఞానముతో ఎన్నెన్నో పుస్తకాలను వ్రాసి ఉండొచ్చు, మనకు తెలియని ఎన్నెన్నో క్రొత్త విషయాలను వారు చెప్పుండొచ్చు, కానీ మనకు అవి అవసరం లేదు. మనము తెలుసుకోవాలని ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధి కోసం, మన జీవితాలు దేవుని మార్గములో నిలబడుట కోసం దేవుడు వ్రాయించిన మాటలు మనకు సరిపోతాయి. దైవజనుడైన మోషేను గూర్చి దేవుడు అద్భుతమైనటువంటి సంగతులను పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. కేవలం అక్షరార్థంగా తీసుకుని వేగంగా చదువుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా, మాట మాటకు పరమార్థాన్ని వెతుకుతూ, దేవుని జ్ఞానమును సంపూర్ణముగా గ్రహిస్తూ, లౌకికమైన ఆత్మతో కాకుండా పరిశుద్ధాత్మ ప్రేరణతో మనము దేవుని సంగతులను వివేచించగలిగితే ఆత్మ సంబంధముగా దేవుని జ్ఞానము మనకు లభిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వెళదాం. దైవజనుడైన మోషేను గూర్చి పలు సందర్భాలలో
దేవుడు రాయించాడు. ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండములలో మనకు మోషే గారి యొక్క ప్రస్తావన ఎక్కువగా కనిపిస్తుంది. ఆ తర్వాత కీర్తనలలో కూడా మోషే వ్రాసినటువంటి కీర్తన మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత క్రొత్త నిబంధనలో కూడా మోషే గారిని పలు సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభువు జ్ఞాపకం చేసుకున్నారు. అలాగే అపొస్తలులు కూడా జ్ఞాపకం చేసుకున్నారు, శిష్యులు కూడా జ్ఞాపకం చేసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మోషేను జ్ఞాపకం చేస్తూ, మోషే నన్ను గూర్చి వ్రాసెను, మీరు మోషేను నమ్మితే నన్ను కూడా నమ్ముతారు అని తెలియజేశారు. మోషే ఎవరిని గూర్చి వ్రాశారు? యేసుక్రీస్తు ప్రభువును గూర్చి వ్రాశారు. ఏమని వ్రాశారు? ఇదిగో, మీ సహోదరులలో నుండి దేవుడు నా వంటి ఒక ప్రవక్తను పుట్టిస్తాడు. ఈరోజు ఇశ్రాయేలీయులకు నాయకునిగా మోషేగా నేను ఎలా కనిపిస్తున్నానో, భవిష్యత్తులో దేవుడు మీలో నుండి ఒక రక్షకుణ్ణి ఉద్భవింపజేస్తాడు. ఆయన మాటలను మీరు సమస్త విషయములలో విని తీరాలి అని మోషే యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ముందుగా వ్రాశారు. ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు జ్ఞాపకం చేశారు. మోషే నన్ను గూర్చి వ్రాసాను, మోషే నన్ను గూర్చి వ్రాసాను. మీరు మోషేను నమ్ముతున్నారు. ప్రపంచంలో చాలామంది మోషేను నమ్ముతారు. ప్రపంచంలో చాలామంది మోషేను నమ్ముతారు. యేసుక్రీస్తు ప్రభువును నమ్మని వారు ఉన్నారు, కానీ మోషేను నమ్మిన వారు ఉన్నారు. నీకు అర్థమవుతుందా? ప్రపంచవ్యాప్తంగా కొందరు యేసుక్రీస్తు ప్రభువుని ఇంకా నమ్మటం లేదు, యేసుక్రీస్తు ప్రభువుపై విశ్వాసం ఉంచడం లేదు, కానీ మోషేపై విశ్వాసం ఉంచుతున్నారు, మోషేను నమ్ముతున్నారు. వారిలో ముఖ్యంగా మహమ్మదీయులు మనకు కనిపిస్తారు. ఇస్లాం మతాన్ని స్వీకరించినటువంటి వారు మనకు కనిపిస్తారు. మోషేను వారు మూసా అంటారు. మోషేను వారు నమ్ముతున్నారు, కానీ మోషే వ్రాసిన దేవుని మాటలను వారు నమ్మటం లేదు. మోషే వ్రాసిన మాటలలోని పరమార్థాన్ని వారు స్వీకరించలేదు. అలాంటప్పుడు వారు మోషేను నమ్మినట్టు ఏమవుతుంది? మోషే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును గూర్చి వ్రాశారు. ఆ మాటలను యేసుక్రీస్తు ప్రభువు జ్ఞాపకం చేశారు. మోషే నన్ను గూర్చి వ్రాసెను, మోషే నన్ను గూర్చి వ్రాసెను, మీరు మోషేను నమ్మినట్టయినా నన్ను కూడా నమ్ముదురు అని ప్రభువారు తెలియజేశారు. ప్రియులారా, ఈ మాటలను పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము ప్రారంభంలో ఆలోచన చేద్దాం. ఆ తర్వాత మోషే గారిని గూర్చి మనము తెలుసుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి సంగతులను పరిశీలిద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 45వ వాక్యం నుండి మీరు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 45వ వాక్యం నుండి, మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును, మోషే మీ మీద నేరము మోపును అంటున్నారు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు మోషే నేరం మోపుతాడు? ఎవరి మీద నేరం మోపుతాడు? మోషేను ఆశ్రయించిన వారి మీదే. మోషే, నీవంటే చాలా గొప్ప ప్రవక్తవు, మేమందరము కూడా నిన్ను ఆశ్రయిస్తున్నాము, నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాము, నీవు చూపిన నాయకత్వము, నీవు కలిగి ఉన్నటువంటి భయభక్తులు, దేవుడంటే నీకున్న ఆసక్తి, ఇవన్నీ కూడా చాలా గొప్పవి. దేవుడు నిన్ను గూర్చి గొప్ప సాక్ష్యాన్ని పలికాడు, ఆయన ఇల్లంతటిలో నీవు నమ్మకమైన వాడువు అన్నాడు, నిన్ను ఆశ్రయిస్తున్నాము అని ఎందరైతే మోషే చెంతకు వెళుతున్నారో వారందరి మీద మోషే నేరం మోపుతాడు. ఏ విషయంలో? మీరు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించలేదు గనక ఆ విషయంలో మోషే మీ మీద నేరము మోపుతాడు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేశారు. చూడండి, మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును. నేటికి కూడా ఎందరో మోషేను ఆశ్రయిస్తున్నారు. యూదులుగా ఉండిపోయిన వారు ఉన్నారు కదా, ఇజ్రాయెల్ దేశంలో యూదులుగా ఉండిపోయిన వారు ఉన్నారు, ప్రపంచంలో చెదిరిపోయినటువంటి యూదులుగా ఉన్నవారు కూడా ఉన్నారు. వీరందరూ మోషేను నమ్ముతున్నారు, అబ్రహామును నమ్ముతున్నారు, మోషేను నమ్ముతున్నారు, దావీదును నమ్ముతున్నారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చేసరికి మాత్రం వీరికి నమ్మిక కుదరటం లేదు. అపనమ్మిక, అవిశ్వాసం, ఇంకా పాత పద్ధతిలోనే ఉండాలనేటువంటి ఆలోచన.
ఇంకా పాత నిబంధన క్రిందే ఉండిపోవాలనేటువంటి తపన. వీరికి క్రొత్త నిబంధన రుచించటం లేదు. వీరి యొక్క మనస్సులోనికి క్రొత్త నిబంధన వెళ్ళటం లేదు. దేవుని యొక్క సంకల్పాన్ని వీరు నిరాకరిస్తున్నారు. కనుక మోషే వీరందరిపైన నేరము మోపును. ఎందుకు? చూడండి, తర్వాత మాటలు చూడండి. అతడు నన్ను గూర్చి వ్రాసెను. మోషే నన్ను గూర్చి వ్రాసెను అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ఏమని వ్రాసెను అంటే, ఇదిగో మీ సహోదరులలో నుండి నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ కొరకు పుట్టించును. అతడు చెప్పినటువంటి ప్రతి సంగతిని మీరు వినాలి, మీరు నమ్మాలి అని మోషే యేసుక్రీస్తు ప్రభువును గూర్చి వ్రాశారు. అతడు నన్ను గూర్చి వ్రాసెరు గనుక మీరు మోషేను నమ్మినట్టయినా. నిజంగా మీరు నమ్మారా మోషేని? నిజంగా మీరు మోషేను ఆశ్రయించారా? చెప్పండి. నమ్మినట్టయితే మరి మోషే వ్రాసినటువంటి ప్రతి మాటను మీరు నమ్మాలి కదా, అంగీకరించాలి కదా. మోషే వ్రాసిన మాటలలో ఏమనుంది? మోషే ఎవరిని గూర్చి వ్రాశాడు? యేసుక్రీస్తు ప్రభువును గూర్చి వ్రాశాడు. ఇదిగో ఇశ్రాయేలీలందరినీ నేనైతే కనానుకు నడిపిస్తున్నాను, సర్వలోకమును ప్రభు అయితే నిత్యత్వానికి నడిపిస్తాడు అని ఒక పోలికగా మోషే కనిపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక పోలికగా కనిపిస్తున్నాడు, ఒక మాదిరిగా, ఒక ఉదాహరణగా కనిపిస్తున్నాడు ముందటి కాలంలో, పాత నిబంధనలో. మోషే యేసుక్రీస్తు ప్రభువును గూర్చి వ్రాసెను, అతడు నన్ను గూర్చి వ్రాసెను కనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు. మీరు మోషేను నిజంగా నమ్మలేదు, మీరు మోషేను నిజంగా నమ్మినట్టయితే నన్ను కూడా నమ్ముతారు. మీరు మోషేను నమ్మలేదు, పైకి చెప్పుకుంటున్నారు మోషేను నమ్మానని. మీరు మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు. ఈరోజు ప్రపంచంలో మోషేను నమ్మిన వారు ఎంతమంది ఉన్నారంటే సింహభాగం ఉన్నారు. సింహభాగం. ఇటు క్రైస్తవులు మోషేను నమ్ముతున్నారు, అటు ఇస్లాం వారు మోషేను నమ్ముతున్నారు. కానీ ఇస్లాం వారు అలాగే యూదులు కూడా మోషేను నమ్ముతున్నారు. యూదులు యేసుక్రీస్తు ప్రభువును నమ్మటం లేదు. మోషేను వీరు నమ్మినట్టయితే యేసుక్రీస్తు ప్రభువును కూడా నమ్మి తీరాలి. యేసుక్రీస్తు ప్రభువు వీరి రక్షకుడని నమ్మి తీరాలి. మీరు మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు. మీరతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురనెను. ఈ మాటలు ప్రభువారు ఎప్పుడు చెప్పారండి? ఈరోజు క్రొత్తగా చెప్పలేదు, ప్రారంభ శతాబ్దంలో చెప్పారు. సుమారు 2000 సంవత్సరాల క్రితమే చెప్పారు. యూదుల మధ్య చెప్పారు. నాటి నుంచి కూడా ఈ యూదులు, అప్పటికి మహమ్మదీయులు లేరు కదా, మరి అప్పటికి లేరు, తర్వాత వచ్చారు. తర్వాత పుట్టాడు మహమ్మద్, తర్వాత వచ్చింది ఇస్లాం మతం. కనుక అప్పుడు ఉన్నటువంటి ఈ యూదులను ఉద్దేశిస్తూ ప్రభువారు ఏమంటున్నారు చూడండి, మీరు అతని లేఖనములను, అనగా మోషే వ్రాసిన లేఖనములను, ధర్మశాస్త్రాన్ని నమ్మని ఎడల, మీరు నమ్మలేదు, నమ్మితే మరి నన్ను నమ్ముతారు కదా, నమ్మితే నా కొరకు ఎదురు చూసి ఉంటురు కదా. నమ్మితే మీరు మోషే మాటలనే కాదు, ప్రవక్తల మాటలను కూడా మీరు నమ్మినట్టయితే నా కొరకు ఎదురు చూస్తూ ఉందరు. ఎందుకంటే ప్రవక్తలు కానివ్వండి, మోషే కానివ్వండి, పాత నిబంధన గ్రంథంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకన గూర్చే తెలియచేయించారు. మీరు నమ్మలేదు, మీరు మోషేను నమ్మలేదు, మీరు అబ్రహామును కూడా నమ్మలేదు, మీరు దావీదును కూడా నమ్మలేదు. నమ్మామనుకుంటున్నారు. అరాకొరా నమ్మితే సరిపోదు, పూర్తిగా నమ్మాలి. నమ్మితే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వారందరూ మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నారు. ఒక మోషే కానివ్వండి, అబ్రహాం కానివ్వండి, దావీదు కానివ్వండి, ఇంకెవరైనా భక్తులు, యాజకులు లేక ప్రవక్తలు, వీరెవరులో ఎవరైనా కానివ్వండి, వారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఎక్కడికి తీసుకుని వెళ్తాయి? మనల్ని యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు తీసుకుని వెళ్తాయి. మీరు మోషేను నమ్మినట్టయితే నన్ను నమ్ముదురు, మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురు అని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ తెలియజేశారు. ప్రియులారా, మోషే జీవితం అనేకులకు ఒక ఆదర్శప్రాయమైనటువంటి జీవితం. మోషే చాలా గొప్పవాడు. మోషే యేసుక్రీస్తు ప్రభువును గూర్చి తెలియజేశాడు. యేసుక్రీస్తు ప్రభువు మాటల్లో మోషే మనకు కనిపిస్తున్నాడు. అలాగే అపొస్తలులు, శిష్యులు కూడా మోషే గారిని జ్ఞాపకం చేసుకున్నారు. మోషే గారిని జ్ఞాపకం చేసుకున్నారు. ఎందుకంటే మోషే యొక్క అద్భుతమైనటువంటి జీవన శైలి చాలా గొప్పది.
అది అనేకులకు ఆదర్శప్రాయం, అనేకులకు ప్రేరణనిచ్చేటిది. మోషే జీవితాన్ని గురించి ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, మోషే చిన్ననాడే, మోషే యొక్క పసి వయస్సులోనే మోషేకు ఒక పెద్ద విపత్తు ఎదురైంది, ఆపత్కాలం ఎదురైంది. అదేమిటంటే, మోషే పుట్టగానే, మోషే పుట్టినటువంటి కాలంలో నాడు ఐగుప్తును పరిపాలిస్తున్నటువంటి ఫరో ఒక భయంకరమైనటువంటి ఆజ్ఞను జారీ చేశాడు. ఆ ఆజ్ఞ ఏమిటి అనగానే, ఇశ్రాయేలీయులకు పుట్టినటువంటి మగపిల్లలందరినీ కూడా చంపించేయాలి, కాన్పులోనే చంపించేయాలి. ఇశ్రాయేలీయులకు పుట్టినటువంటి మగపిల్లలందరినీ చంపించేయాలి అని ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఎందుకు అనగానే, ఇశ్రాయేలీయుల యొక్క జనాభా పెరిగిపోతుంది. అలాగని ఇశ్రాయేలీయులను కాదనుకోలేడు, ఇశ్రాయేలీయులను పంపనులేడు. ఎందుకు? ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులకు బానిసత్వం చేస్తున్నారు, దాస్యత్వం చేస్తున్నారు. వారు లేకపోతే వీరు బ్రతకలేని పరిస్థితి. వారు ఉంటే వారి జనాభా పెరిగిపోతోందే, రేపొద్దుట ఈ ఇశ్రాయేలీయులు మాకు గుదిబండగా తయారైపోతారేమో, వీరు కూడా వారికి కావలసిన హక్కులను గూర్చి అడుగుతారేమో, వారు స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారేమో, వారు ఒక రాజ్యంగా మారిపోతారేమో అనేటువంటి భయం ఫరోను వెంటాడింది. కనుక ఫరో ఏమనుకున్నాడంటే, ఇశ్రాయేలీయులలో మగపిల్లలందరినీ చంపించేస్తే ఉన్నటువంటి వారు మనకు సరిపోతారు, ఆడపిల్లలైతే రాజ్యాధికారాన్ని చేపట్టలేరు గనక వారు దాస్యత్వం చేస్తారు, మనకు సరిపోతారు, మన కాళ్ళ క్రింద బానిసలుగా వారు పడుంటారనేటువంటి ఒక దురభిప్రాయాన్ని వాడు కలిగి ఉన్నాడు. ఆ రోజు ఆ ఫరో ఒక భయంకరమైనటువంటి ఆజ్ఞను ఈ విధంగా జారీ చేశాడు. అటువంటి కాలంలో మోషే పుట్టాడు. ఒక ఆపత్కాలంలో పుట్టినటువంటి వ్యక్తి మోషే. మీకు అర్థమవుతుందా? ఆపత్కాలంలో పుట్టినటువంటి వ్యక్తి మోషే. మోషే బహు సుందరుడు, చూడడానికి చాలా సుందరుడు, అందమైనటువంటి రూపం కలిగినవాడు. మోషేను తల్లిదండ్రులు వదులుకోలేదు. రాజాజ్ఞకు భయపడి ఖడ్గానికి అప్పగించాలనుకోలేదు. ప్రాణాలకు తెగించి కొన్ని నెలల పాటు కాపాడారు, కొన్ని రోజులు, కొన్ని నెలలు కాపాడారు ఆ బిడ్డని. అయితే ఆ తర్వాత వారు దాచలేక ఇక దేవునికే సమస్తాన్ని విడిచిపెట్టి ఒక జమ్ము పెట్టెలో బాలుడై ఉన్నటువంటి మోషేను వారు భద్రపరిచి ఆ జమ్ము పెట్టెను నైలు నది నీటిలో విడిచిపెట్టారు. ఆ జమ్ము పెట్టెలో మోషే ఉన్నాడు, చిన్న బాలుడుగా ఉన్నాడు, నెలల వయస్సుతో ఉన్నాడు. అతని యొక్క అక్క మిరియాము ఆ జమ్ము పెట్టె ఏమవుతుందో, ఎక్కడికి వెళుతుందో అని ఆమె అలా చూస్తూ ఉంది. దేవుడు మోషేను, పసిబాలుడుగా ఉన్నటువంటి మోషేను, ఆ పెట్టెలో ఉన్నటువంటి మోషేను ఫరో కుమార్తె దగ్గరకు పంపించాడు. ఫరో కుమార్తె అప్పుడే ఆ ఏటి ఒడ్డున స్నానం చేయుచుండగా ఆమె దగ్గరకు పంపించాడు. ఆమె ఆ పెట్టెను కనుగొంది, ఆ పెట్టెలో ఉన్నటువంటి మోషేను చూచింది. మోషేను తాను పెంచుకోవాలనుకుంది. నా బిడ్డగా ఈ బిడ్డ ఎదగాలి. ఇశ్రాయేలీయులలో ఎవరో ఈ బిడ్డను విడిచిపెట్టేశారు కనుక ఈ బిడ్డను దేవుడే నాకు దయచేశాడు అనుకుని ఆ బిడ్డను స్వీకరించింది. ఫరో కుమార్తె ఆ బిడ్డను స్వీకరించింది. అంటే ఆపత్కాలంలో మోషే పుట్టాడు. దేవుడు ఈ మోషేని ఎక్కడికి పంపించాడంటే రాజగృహంలోనికి పంపించాడు. మోషే, నీవు ఎదగాల్సింది ఇక్కడ కాదు, రాజగృహంలో నీకు సర్వం సిద్ధం చేశాను, అక్కడికి వెళ్ళు అని దేవుడు అక్కడికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఈ విధంగా మోషే ఒక భయంకరమైనటువంటి విపత్తు కలిగినటువంటి ప్రాణాపాయంతో ఉన్నటువంటి కాలంలో పుట్టినప్పటికీ రాజగృహంలోనే అతడు ఎదిగాడు. మోషేకు దేవుని యొక్క కృప తోడుగా ఉంది. మోషే దేవుని నిమిత్తము గొప్ప దైవజనుడుగా ఎదుగుతాడని, ఇశ్రాయేలీయులను కాపాడేవాడు ఇతడేనని, ఈ ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించి కనానుకు నడిపించేటువంటి నాయకుడు ఇతడేనని దేవుడు మోషేను గుర్తించాడు. దానికి తగ్గట్టుగా
దేవుని సంకల్పాన్ని అనుసరించి మోషే కూడా ఎంత చక్కగా జీవించాడో, ఎంత చక్కగా నిర్ణయాలు తీసుకున్నాడో మనం ఈ పాఠ్యాంశంలో నేర్చుకోవాలి. ప్రియులారా, మనందరి జీవితాలలో కూడా, మనందరి విషయంలో కూడా దేవుడు ఒక ఉన్నతమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. నా విషయాన్ని గురించైనా, మీ విషయాన్ని గురించైనా, మరెవరిని గురించైనా సరే, భూమి మీద మనిషిగా మనం ఉద్భవించామంటే మన విషయంలో దేవునికి ఒక అద్భుతమైనటువంటి సంకల్పం ఉంది. ఒక అద్భుతమైనటువంటి సంకల్పం ఉంది. మోషే రాజగృహంలోనికి వెళ్ళాడు. ఫరో యొక్క గృహంలోనికి మోషే పంపబడ్డాడు. వెళ్ళిన తర్వాత దేవుని సంకల్పాన్ని అనుసరించి కాకుండా మోషే ఒకవేళ తప్పుడు నిర్ణయాలను తీసుకొని చక్కగా నాకు సకల సౌకర్యాలు ఉన్నాయి, భోగభాగ్యాలు ఉన్నాయి, ఇశ్రాయేలీలు ఎలా పోతే నాకేంటి, నా జీవితం బాగుంది కదా అని అనుకుని ఉంటే దేవుని సంకల్పము మోషే ద్వారా నెరవేరకపోను. దేవుడు మరొక వ్యక్తిని నియమించుకున్నాం, ఆ పనికి మరొక వ్యక్తిని నియమించుకున్నాం. కానీ ఆ అవకాశం మరో వ్యక్తికి మోషే ఇవ్వాలనుకోలేదు, నేనే పొందాలి అనుకున్నాడు. కనుక మోషే తన జీవితంలో దేవుడు అనుకున్నటువంటి సంకల్పాన్ని నెరవేర్చడానికి నడుం బిగించాడు. ఇక్కడ ఈ కీలకమైనటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి. మనందరి జీవితాలలో కూడా దేవుడు ఒక ఉన్నతమైనటువంటి సంకల్పాన్ని కలిగి మనలను ఈ భూమి మీదకు పంపించాడు. మనము ఆ సంకల్పాన్ని గుర్తెరగకపోతే, దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలనే ఆలోచన మనకు లేకపోతే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మరొక వ్యక్తిని నియమించుకుంటాడు. కానీ తండ్రి, నీవు నా నిమిత్తము సంకల్పించిన దానిని పూర్తి చేసుకొనగలుగుటకు నన్ను సిద్ధపరచు, నేను ఇదిగో నీ అధికారానికి ఒప్పుకుంటున్నాను, నీకు తలదించుతున్నాను అనగానే దేవుడు మనలను సిద్ధం చేస్తాడు. వీరోచితమైన కార్యక్రమాలను పూర్తి చేయుటకు మనలను దేవుడు నిలబెడతాడు. మోషే ఇదే పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. ముందుగా అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో విశ్వాసులను గూర్చి మాట్లాడుతూ మోషే గారి సందర్భానికి వచ్చేసరికి ఏమంటున్నారో చూద్దాం. పరిశుద్ధాత్మ ప్రేరణతో మోషే యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఘటనను వివరిస్తూ పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాస్తున్నారు. ఇప్పుడు ఆ విషయాల దగ్గరకు మనం వెళదాం. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వాక్యం నుండి, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. విశ్వాసం, మొదట ఆ విశ్వాసం ఎవరిలో కనిపిస్తోంది? మోషే తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. అమ్రాము, యాకెబెదు. మోషే తల్లిదండ్రులలో విశ్వాసం ఉంది. ఏమిటా విశ్వాసం? మా బిడ్డ గొప్పవాడవుతాడు. ఆపత్కాలంలో పుట్టాడు మా బిడ్డ. రాజు ఒక భయంకరమైనటువంటి ఆజ్ఞను జారీ చేశాడు, అటువంటి కాలంలో పుట్టాడు మా బిడ్డ. అయినప్పటికీ ఈ బిడ్డ గొప్పవాడవుతాడు, సాయశక్తులా మనం కష్టపడదాం అని చెప్పి కొన్నాళ్ల పాటు దాచారు. సుమారు 3 నెలల పాటు ఆ బిడ్డను దాచారు. ఇక దాచలేని పరిస్థితి. వారు రాజుకు భయపడటం లేదు, దేవునికి భయపడుతున్నారు. తండ్రి, నీవిచ్చినటువంటి బిడ్డ, నీవిచ్చినటువంటి బహుమానం నీ కొరకు మేము పెంచాలి. ఇదిగో ఇన్ని రోజులు కాపాడాం, ఇక మీదట నీవే చూసుకోవాలి, నీవే సహాయం చేయాలి అని రాజుకు అప్పగించడం లేదు. ఇదిగో చంపేసుకోండి అని రాజుకు అప్పగించడం లేదు. వారు 3 నెలలు దాచిపెట్టిన తర్వాత ఒక జమ్ము పెట్టెను తయారు చేసి నైలు నదిలో ఆ బిడ్డను విడిచిపెట్టారు. ఎక్కడికి వెళతాడో, ఈ బిడ్డను ఎవరు స్వీకరిస్తారో దేవుడే మార్గం చూపిస్తాడు అని వారు ఆ విధంగా చేశారు. చూడండి, ఆ తర్వాత జరిగినది మనకు పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో మనకు కనిపిస్తుంది. మోషే ఫరో కుటుంబంలోనికి వెళ్ళాడు. ఫరో కుమార్తె మోషేను పెంచుకోవటానికి ఇష్టపడింది. మోషే రాజగృహములోనికి వెళ్ళి రాజు యొక్క సకల సౌకర్యాలను అనుభవిస్తూ మోషే గొప్పవాడుగా ఎదుగుతున్నాడు. అయితే మోషే విశ్వాసాన్ని కోల్పోవటం లేదు.
సాధారణంగా మనకు సకల సౌకర్యాలు మన కళ్ళ ముందుంటే విశ్వాసంలో మనం సన్నగిల్లిపోతాం. కష్టాలు, ఇబ్బందులు, ఇక్కట్లు మన ముందున్నప్పుడు విశ్వాసంలో మనం గొప్పవారం అవుతామేమో కానీ, ఎప్పుడైతే సకల సౌకర్యాలు, భోగభాగ్యాలు మన చుట్టూ ఉన్నాయో విశ్వాసంలో మనం తగ్గిపోతాం. ప్రార్థనా జీవితం ఉండదు, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలనిపించదు, దేవుని వాక్యాన్ని ప్రకటించాలనిపించదు, దేవుని పని చేయాలనిపించదు, దేవుని కొరకు ఇవ్వాలనిపించదు. ఎప్పుడైతే కష్టాలలో, కన్నీళ్ళలో ఉన్నామో మనం విశ్వాసంలో ఉండటానికి ప్రయత్నం చేస్తాం. కానీ మోషే జీవితాన్ని మీరు చూడండి. మోషే జీవితంలో కష్టాలున్నాయి, అలాగని సర్వ సుఖాలు కూడా ఉన్నాయి. ఒకానొక కాలంలో సర్వసుఖాలు ఉన్నాయి, ఒకానొక కాలంలో కష్టాలు కూడా ఉన్నాయి, భయంకరమైన వేదనలు ఉన్నాయి. అయినప్పటికీ ఏ కాలంలోనూ కూడా మోషే దేవుని పట్ల భక్తిని కోల్పోలేదు. అది మోషే దగ్గర నుంచి మనం నేర్చుకోవలసినటువంటి గొప్ప పాఠం. విశ్వాసాన్ని కోల్పోలేదు. అతడు గొప్ప భోగభాగ్యాలను అనుభవించాడు, అతడు కటిక పేదరికాన్ని కూడా అనుభవించాడు. మోషే పెద్దవాడయ్యాడు. ఫరో కుటుంబంలో మోషే పెద్దవాడయ్యాడు. ఫరో కుటుంబంలో ఒకానొక కుటుంబ సభ్యుడిగా పెద్దవాడయ్యాడు. ఇప్పుడు చూడండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అతని తల్లిదండ్రులలో విశ్వాసం ఉంది. మోషేను 3 నెలల పాటు దాచిపెట్టారు, ఆ తర్వాత దేవుని చిత్తమునకు విడిచిపెట్టారు. మోషే ఫరో గృహములోనికి చేర్చబడ్డాడు, పెద్దవాడయ్యాడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఈ విషయాలను చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం గమనించాలి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. ఇక్కడ సంక్షిప్తంగా వ్రాయవలసినటువంటి అవసరం ఉంది కనుక చెప్పవలసినటువంటి విషయాన్ని సూటిగా స్పష్టంగా పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పేస్తున్నారు. ప్రియులారా, ఈ విషయాలను జాగ్రత్తగా మీరు గమనించండి. మోషే పెద్దవాడైనప్పుడు ఒకవైపు మోషేకు ఐగుప్తు ధనం కనిపిస్తుంది. ఆ ధనం మోషేదే, ఎందుకంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడు. ఆ ధనం మోషేదే, ఆ సింహాసనం మోషేదే. ఆలోచిస్తున్నారా? ఒకవైపు మోషేకి ఏం కనిపిస్తున్నాయి? ఐగుప్తు సింహాసనం కనిపిస్తుంది, ఐగుప్తు ధనం కనిపిస్తుంది, ఐగుప్తు భోగభాగ్యాలు కనిపిస్తున్నాయి, దాసదాసీలు కనిపిస్తున్నారు, విలాసవంతమైన జీవితం కనిపిస్తుంది, అధికారం. మరోవైపు ఏం కనిపిస్తుంది? క్రీస్తు విషయమైన నింద కనిపిస్తుంది. నింద అనుభవించాలి. చేయని తప్పుకు నింద అనుభవించాలి. నింద అని ఎప్పుడంటారు? నింద పడటం ఎప్పుడంటారు? నింద అని మనం చేయని తప్పుకు బాధ అనుభవిస్తున్నప్పుడు నిందలు అనుభవించటం అని చెప్పచ్చు. క్రీస్తు విషయమైన నింద అంటే దేవుని ప్రజల కొరకు, దేవుని విషయంలో, దేవుని వాక్యాన్ని నెరవేర్చు నిమిత్తము నిందను అనుభవించేటువంటి విధానం మరోవైపు ఉంది. మోషే దేనిని ఎన్నుకున్నాడో చూడండి, క్రీస్తు విషయమైన నిందను ఎన్నుకున్నాడు. మీకు అర్థమవుతుందా? ఆపత్కాలంలో పుట్టాడు, రాజగృహమునకు చేర్చబడ్డాడు, కొన్నాళ్ళు విలాసవంతమైనటువంటి జీవితాన్ని అతడు గడిపాడు. అతని ముందు ఇప్పుడు 2 సంగతులు కనిపిస్తున్నాయి. ఒకటి ఐగుప్తు ధనము, రెండవది క్రీస్తు విషయమైన నింద. దేనిని ఎంచుకోవాలి అని మోషేకు ఒక ఆలోచన వచ్చేసరికి, దేని వైపు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన వచ్చేసరికి వెంటనే అతడు తీసుకున్న నిర్ణయం ఏంటి? క్రీస్తు విషయమైన నిందని నేను స్వీకరించాలి. క్రీస్తు విషయమైన నింద వ్రాయబడిన ఆ మాటలను చూడండి. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. ఐగుప్తు ధనం గొప్ప భాగ్యం కాదా? ఐగుప్తు సింహాసనం గొప్ప భాగ్యం కాదా? కాదు. ఎందుకు కాదు అనగానే అది తాత్కాలికమైనది, అది దేవుని చిత్తమునకు భిన్నమైనది.
ఏమండి, లోకజ్ఞానంతో మనం ఆలోచన చేస్తే మోషే ఐగుప్తు ధనమును స్వీకరించుంటే బాగుండేమో కదా. ఐగుప్తు ధనాన్ని స్వీకరించి ఐగుప్తు సింహాసనాన్ని అధిరోహించి తద్వారా ఇశ్రాయేలీయులను కాపాడవచ్చును కదా. మీకు అర్థమవుతుందా? లోకజ్ఞానముతో ఆలోచిస్తే ఇటువంటి ఆలోచనలు వస్తాయి. లౌకికమైన ఆత్మతో ఆలోచన చేస్తే ఇటువంటి ఆలోచనలు వస్తాయి. మోషే ఐగుప్తు ధనాన్ని స్వీకరించి ఆ తర్వాత సింహాసనాన్ని అధిరోహించి ఫరోకు వీరవిధేయుడిగా జీవించి తద్వారా ఇశ్రాయేలీయులను కూడా కాపాడుకోవచ్చు కదా అనేటువంటి ఆలోచన పుట్టచ్చు. కానీ దేవుని సంకల్పం ఏమిటి? దేవుని చిత్తం ఏమిటి? దేవుని ఆలోచన ఏమిటి? మరణకరమైనటువంటి పరిస్థితులలో నుండి దేవుడు నన్ను తప్పించాడు. ఇదిగో రాజకుటుంబంలో ఆయన నన్ను పెట్టాడు. ఆయనకు అసాధ్యమైనది ఏంటి? మోషే ఇలాగే ఆలోచించుకున్నాడండి. ఆయనకు అసాధ్యమైనది ఏంటి? క్రీస్తు విషయమై నింద అనుభవించాలి అన్నప్పుడు వెంటనే ఇక మరో మాట లేకుండా క్రీస్తు విషయమైన నిందను అనుభవించటానికి ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు మోషే. ఎందుకంటే అది గొప్ప భాగ్యము, అది నిత్యత్వములో నన్ను ప్రవేశింపజేస్తుంది. ఒకవేళ మీకు చెబుతున్నాను, ఒకవేళ మోషే ఆ రోజు ఐగుప్తు ధనాన్ని కనుక స్వీకరించి ఉన్నట్టయితే, ఇశ్రాయేలీయులను తర్వాత కాపాడేద్దాం, ఈ ధనాన్ని ఆసరాగా చేసుకొని, ఈ సింహాసనాన్ని ఆసరాగా చేసుకొని, ఆ తర్వాత ఈ ఐగుప్తు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకొని ఇశ్రాయేలీయులకు సహాయం చేసేద్దాం, ఇశ్రాయేలీయులను కాపాడేద్దాం అని ఆ రోజు ఒకవేళ ఈ నిర్ణయాన్ని కనుక తీసుకుని ఉంటే, ఐగుప్తు ధనాన్ని గనుక అతడు స్వీకరించుంటే, ఈరోజు మనము మోషేను గురించి ఈ విధంగా మాట్లాడుకుని ఉందామా? లేదు. మోషే చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలబడిపోయాడంటే ఆ రోజు మోషే తీసుకున్న నిర్ణయమే దానికి కారణం. ఈ ఉద్దేశాన్ని బట్టే దేవుడు పంపించాడు మోషేని. ఈ సంకల్పాన్ని నెరవేర్చడానికి పంపించాడు మోషేని దేవుడు. ఒకవేళ ఐగుప్తు ధనాన్ని స్వీకరించి ఉంటే ఇశ్రాయేలీయులను ఎంతకాలం కాపాడగలడు? యోసేపు ఎంతకాలం కాపాడాడు ఇశ్రాయేలీయుల్ని? అంతకు మునుపు యోసేపు ఉన్నాడు కదా. యోసేపు మరి ఇశ్రాయేలీయులలో అతడు గొప్పవాడు. ఐగుప్తు దేశంలో అతడు ఒక గొప్ప అధికారి. యోసేపు ఉన్నంతకాలం ఇశ్రాయేలీయులకు ఏ డోకా లేదు. గోషెను దేశంలో నివసిస్తున్నటువంటి ఇశ్రాయేలీయులకు ఏ డోకా లేదు యోసేపు ఉన్నంతకాలం. ఎందుకంటే ఫరో యోసేపును గౌరవించాడు. యోసేపు ఒక గొప్ప హోదాలో ఉన్నాడు, అక్కడ ఒక గొప్ప అధికారాన్ని కలిగి ఉన్నవాడుగా కనిపిస్తున్నాడు. యోసేపు విషయంలో దేవుని సంకల్పం అది తాత్కాలికంగా యోసేపు ఉన్నటువంటి కాలంలో, యోసేపు జీవించి ఉన్నటువంటి కాలంలో ఇశ్రాయేలీయులను కాపాడటానికి దేవుడు యోసేపుకు ఆ పనిని అప్పగించాడు. ఆ పనిని యోసేపు నిర్వర్తించాడు. ఇప్పుడు యోసేపు వలె నేను కూడా ఉండాలి అనుకుంటే ఇది దేవుని సంకల్పం కాదు. మోషే విషయంలో ఇది దేవుని చిత్తము కాదు. మరి ఏమిటి దేవుని చిత్తము? నీవు క్రీస్తు విషయమైన నిందను గొప్ప భాగ్యముగా ఎంచుకోవాలి. రాజాగ్రహమునకు భయపడక నీవు ఐగుప్తును విడిచి వెళ్ళిపోవాలంతే. తర్వాత నేను రప్పిస్తాను. మిద్యాను అరణ్యంలోనికి వెళ్ళిపో, తర్వాత నేను మరలా రప్పిస్తాను. ఇశ్రాయేలీయులను విడిపించవలసినటువంటి సమయం వస్తుంది, అప్పుడు నీవే రావాలి, నీవే నాయకుడవు కావాలి అని దేవుడు కోరుకున్నాడు. ఇది దేవుని సంకల్పం. ఒకవేళ నాడు మోషే ఐగుప్తు ధనాన్నే గనుక స్వీకరించుంటే మోషే బ్రతికున్నంతకాలం ఇశ్రాయేలీయులు కాపాడబడతారు. అంతే కదండి. మోషే జీవించి ఉన్నంత కాలమే ఇశ్రాయేలీయులకు రక్షణ ఉండును. మరి మోషే చనిపోయిన తర్వాత, యోసేపు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎలా మారిపోయిందో మోషే చనిపోయిన తర్వాత కూడా ఇశ్రాయేలీయుల పరిస్థితి అలాగే మారిపోను. కనుక ఇప్పుడు దేవుని సంకల్పం ఏంటంటే ఇశ్రాయేలీయులకు సుస్థిరమైనటువంటి రాజ్యాన్ని ఇస్తాను, ఒక గొప్ప భూభాగాన్ని ఇస్తాను, ఒక స్వాస్థ్యాన్ని ఇస్తాను. వీరందరినీ కూడా నీవు నడిపించాలి, నీవు నాయకుడువు కావాలి. ఈ నాయకత్వంలో భయంకరమైన శ్రమ ఉంటుంది, వేదన ఉంటుంది. నీవెవరినైతే కాపాడాలనుకుంటున్నావో ఆ ఇశ్రాయేలీయులే నిన్ను నిందిస్తారు, నిన్ను చులకన చేస్తారు. మరి ఇవన్నీ భరిస్తావా? ఇవన్నీ క్రీస్తు కోసమే భరిస్తావా అంటే భరిస్తాను తండ్రి అని ఆనందంగా ఒప్పుకున్నాడు మోషే. ఆనందంగా ఒప్పుకున్నాడు.
ఐగుప్తు ధనం నాకొద్దు తండ్రి అన్నాడు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం తండ్రి అన్నాడు. అందుచేతనే మోషే గొప్ప ప్రవక్తగా నిలబడిపోయాడు. మోషే గొప్ప నాయకుడిగా నిలబడిపోయాడు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మోషేను గూర్చి వ్రాయబడిన మాటలు చూడండి. ఆ మాటలను మీరు ఆలోచన చేయండి. క్రీస్తు విషయమైన నిందను గొప్ప భాగ్యమని ఎందుకు ఎంచుకున్నాడంటే అల్పకాలము పాపభోగము అన్నాడు. ఐగుప్తు ధనాన్ని ఏమన్నాడు? అల్పకాలము పాపభోగము. మహా అయితే నేను ఉన్నంత వరకు ఇశ్రాయేలుని కాపాడగలను, మరి ఆ తర్వాత నా ప్రాణం ఎప్పుడు వెడలిపోతుందో తెలియదు. ఇది దేవుని సంకల్పమా? ఇది దేవుని చిత్తమా? అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే మరి ఏది గొప్పది? దేవుని ప్రజలతో దేవుడు చెప్పినట్టుగా దైవ చిత్తానుసారముగా శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు అతడు ఒప్పుకోలేదు. నాకు ఈ అధికారం వద్దన్నాడు, ఈ సింహాసనం వద్దన్నాడు, నాకు శ్రమ కావాలి అన్నాడు. ఐగుప్తు సింహాసనం ఒకవైపు కనిపిస్తోంది, క్రీస్తును గూర్చిన శ్రమ మరోవైపు కనిపిస్తోంది. కానీ క్రీస్తును గూర్చిన శ్రమనే మోషేను కోరుకోవడంలో పరమార్థాన్ని మీరు గ్రహించండి. నాకు నిత్యత్వం కావాలి అనేటువంటి కోరిక మోషేలో ఉన్నది. విశ్వాసం. కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి సింహాసనం వద్దు, కంటికి కనిపించకపోయినా అదృశ్యముగా ఉన్న నిత్యముగా ఉండేటువంటి ఇదిగో నాకు క్రీస్తు విషయమైనటువంటి నిందే కావాలి. నిత్యత్వంలో నేను ప్రవేశించాలి. ఈరోజు నేను నిందను అనుభవిస్తే రేపటి రోజున నేను ఆనందాన్ని పొందుతాను కదా అని విశ్వాసంతో చూస్తున్నాడు. ఇవన్నీ మోషే విశ్వాసంతో చూస్తున్నాడు. ఏలయనగా చూడండి, రాయబడిన మాటలు చూడండి. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఈ నింద ఏటెల్లకాలం ఉంటుందా? ఈ నింద ఏటెల్లకాలం ఉంటుందా? ఇప్పుడు కూడా మనం మోషే మీద నింద వేస్తున్నామా? లేదు కదా. ఇప్పుడు మోషేని ఎంత గొప్పగా మనం చూస్తున్నాం. ఏమండి, ఆ రోజు తెలియని వారు మూర్ఖులు అభాగ్యులైతే మోషే మీద నిందలు వేశారు. మరి ఈరోజు మోషేను మనం గౌరవిస్తున్నాం. మోషేను ఒక ప్రేరణగా తీసుకుంటున్నాం. మోషే, మీలో ఉన్నటువంటి ఇంత స్థిరమైన విశ్వాసం మాలో కూడా ఉండాలి అని మనం కోరుకుంటున్నాం. అవునా కదా? యేసుక్రీస్తు ప్రభువును పోలి నీవు ఎలాగైతే నడుచుకున్నావో మేము కూడా ఆయనను పోలి నడుచుకోవటానికి ఇదిగో నిన్ను ఒక ఉదాహరణగా చూస్తున్నామని ఈరోజు మోషేను మనం గౌరవిస్తున్నామా లేదా? నింద ఏటెళ్ల కాలం ఉండదు. మనుమనేత్రాలు తెరువబడతాయి. ఎప్పటికైనా తెరుచుకుంటాడు మనిషి. నిన్ను నిందించిన వాడు తన కళ్ళు తెరుచుకుంటాడు. నీ మీద అపనిందలు వేసినవాడు, నిన్ను చులకనగా చూచినవాడు, నీపై పరుషముగా మాట్లాడినవాడు, నీపై అబద్ధములాడినవాడు ఎప్పటికైనా కన్నులు తెరుచుకుంటాడు. దేవుడు కన్నులు తెరిపిస్తాడు. నీవు మాత్రం సత్యము పక్షాన నిలబడు. నీవు మాత్రం నీతి తరపున పోరాడు. ఆ రోజు మోషే అందుకే ఈ నింద ఏటెల్లకాలం ఉండదు, కానీ నాకు నిత్యత్వం కావాలి. ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి పెట్టాడు. ప్రతిఫలముగా కలుగబోవు బహుమానము. ఈ క్రీస్తు నిందను ఈరోజు నేను అనుభవిస్తే ప్రతిఫలముగా నాకు బహుమానము కలగబోతోంది. ఆ బహుమానము చాలా గొప్పది. ఈ ఐగుప్తు ధనం ఎందుకు పనిచేయదు? ఈ ఐగుప్తు ధనం ఎందుకు పనిచేయదు? ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి పెట్టాడు. ఆ తర్వాత మాటలను చూడండి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై, స్థిరమైన బుద్ధి కలిగిన వాడు. ఈరోజు దేవుడు అంటారు, రేపొద్దుట దెయ్యం అంటారు. మరల ఎల్లుండి దేవుడు అంటారు, మరల తర్వాత రోజు దెయ్యం అంటారు. ఎంత అస్థిరులుగా ఈరోజు మనుషులు కనిపిస్తున్నారు చూడండి. వాక్యాన్ని విన్నప్పుడు ఒక విధమైనటువంటి భావన, మరల లోకాన్ని చూచినప్పుడు మరో విధమైనటువంటి భావన. దేవుడు ఇలాగే చెబుతాడులే, ఎప్పుడు ఇలాంటి మాటలే చెబుతారులే, ఎప్పుడు ఇలాంటి వాక్యాలే వింటుంటాంలే. ఎంత చులకన చేసేస్తున్నారు చూడండి. విశ్వాసములో స్థిరంగా ఉండాలి. స్థిరత్వం లేకపోతే అసలు మనకు నచ్చుతుందా? ఏదైనా ఒక వస్తువు స్థిరంగా పనిచేయటం లేదనుకోండి, మనం ఏమంటాం? తీరం వారం లేదు అంటుంటాం. అవునా కదా? ఏదైనా ఒక టీవీ కొనుక్కున్నారనుకోండి, ఒకరోజు బొమ్మ వచ్చింది, ఒకరోజు ఏమో సౌండ్ వచ్చింది, ఒకరోజేమో ఏమీ రాలేదు. ఎలా ఉంటుంది మీకు? కొన్ని వేల రూపాయలు పెట్టి టీవీ కొనుక్కుంటే ఒకరోజేమో మూగ భాష, ఒకరోజేమో అసలు అంధత్వం కనిపించట్లేదేమి, సౌండ్ వచ్చేస్తుంది. మరో రోజేమో అసలు రెండు రావటం లేదు.
ఒక ఛానల్ పనిచేస్తే ఒక ఛానల్ పనిచేయదు, రిమోట్ పనిచేస్తుంది టీవీ పనిచేయదు, టీవీ పనిచేస్తుంది రిమోట్ పనిచేయదు. అంటే ఇలాంటి వింత 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 రోగాలన్నీ ఆ టీవీలో మనకు కనిపిస్తున్నాయి అనుకోండి, నేలకేసి బాధేయాలనిపించేస్తుంది. స్థిరత్వం లేదు. పోనీ ఏదో ఒకటి స్టాండర్డ్గా ఉందనుకోండి, ఆ రిపేర్ చేసేవాడి దగ్గరికి వెళ్ళి ఇది ప్రాబ్లం అని చెప్పడానికైనా ఉంటుంది. దీనికి 1,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పామనుకోండి, వాడు కూడా ఏం చేస్తాడు చెప్పండి? చిరాకు వచ్చేస్తుంది. ఒక సైకిల్ కొనుక్కున్నాం అనుకోండి, ఒకరోజు బాగానే వెళ్ళింది, తర్వాత చైన్ ఊడిపోయింది, ఆ తర్వాత గాలిపోయింది, ఏమండి, ఆ తర్వాత హ్యాండిల్ ఊడిపోయింది, ఆ తర్వాత బెల్ల పని చేయటం లేదు, ఆ తర్వాత మరో ప్రాబ్లం. ఏం చేస్తారు? ఆ సైకిల్ని అర్జెంటుగా అమ్మేయాలనుకుంటారు. ఒక బండి కొనుక్కున్నారు, ఒకరోజు ఒక ప్రాబ్లం. స్థిరత్వం లేదు, స్టాండర్డ్నెస్ లేదు. ఏమంటారు మీరు? ఈ బండిని ఎవరు కొనకండి అంటారు. ఇచ్చేస్తున్నానండి బండి, తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నాను, తీసుకోండి, మంచి బండి కొనుక్కుంటానంటారు. మీకు అర్థమవుతుందా? స్థిరత్వం ఉండాలి. ఏదైనా సరే స్థిరత్వం ఉండాలి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. నష్టం కొద్దిగా ఉంటుంది. భక్తి జీవితంలో స్థిరత్వం లేకపోతే నష్టం అపారంగా ఉంటుంది. నీవు దేవుని కొరకు నిలబడ్డావంటే నిలబడ్డావంతే, చావైనా రేవైనా. దేవుని కొరకు నీవు నిలబడ్డావంటే నిలబడ్డావంతే, మరో మాట లేదక. ఎవడో వచ్చాడు, ఏదోదో చేసేస్తున్నాడు, ఏవేవో పద్ధతులు మార్చేస్తున్నాడు, భయపెట్టేస్తున్నారు. పేక మీద కత్తి పెట్టినా సరే సత్యము పక్షాన నిలబడాలి. ధర్మము వెంటే మనం నడవాలి. నిత్యత్వాని కొరకే మనం ఆలోచన చేయాలి. అంతే తప్ప గడ్డి తినకూడదు. అసత్యము కొరకు, అన్యాయము కొరకు గడ్డి తినకూడదు. అస్థిరులుగా మనం మారకూడదు. స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. ఇదిగో మోషేని చూడండి, మనకు ఈ పాఠాన్ని నేర్పిస్తున్నాడు. నేను స్థిరబుద్ధి కలిగిన వాడును. విశ్వాసమును బట్టి అతడు స్థిరబుద్ధి కలిగిన వాడు, అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక. ఏంటి ఫరో, నువ్వు నన్ను భయపెట్టేదేంటి? నీ మీద మా రాజున్నాడు. నీకు మొట్టికాయలు వేయాలంటే మా రాజున్నాడు పైన, ఆయనకు నేను భయపడతాను, నీకు భయపడను నేను. నీవు కూడా ఆయనకి భయపడాలి. రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. తీసేసుకోండి, మీ ధనాన్ని మీరు తీసేసుకోండి, మీ సింహాసనాన్ని మీరు తీసేసుకోండి, ఐ డోంట్ కేర్ అన్నాడు. నాకు అక్కర్లేదన్నాడు. దేవునికి స్థానం లేనప్పుడు నేను ఇక్కడ ఉండవలసిన అవసరత లేదన్నాడు. ఐగుప్తును విడిచి వెళ్ళిపోయాడు. ఇక్కడ మీకు మరో రహస్యం చెప్పమంటారా? ఇశ్రాయేలీయులకు నాయకుడైనటువంటి మోషే ఏనాటికైనా మీరు కూడా ఐగుప్తును ఇలాగే విడిచిపెట్టి వస్తారని ముందుగా ఒక మాదిరిని చూపించాడు. ఇశ్రాయేలీయులు తెలుసుకోవాలి ఆ విషయం, ఆనాడే తెలుసుకోవాలి. ఇదిగో మోషే ఐగుప్తును విడిచి వెళ్ళిపోయాడు, ఏనాటికైనా మేము కూడా ఇలాగే ఐగుప్తును విడిచి వెళ్ళాలి అనేటువంటి భావన ఆ రోజే వారికి కలగాలి. దేవుడు అప్పుడే పాఠాన్ని నేర్పించాడు. ఇదిగో నా బిడ్డను ఈరోజు ఎలాగైతే ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చేసానో, రేపటి రోజున అనగా మరలా ఒకానొక కాలానికి మోషే వస్తాడు, మిమ్మల్ని అందరిని కూడా బయటకు తీసుకుని వెళ్తాడు. ఐగుప్తుల్లో నుండి బయటకు తీసుకుని వెళ్తాడు. మీకు అర్థమవుతుందా? మోషే జీవితాన్ని ప్రతి అంశంలో కూడా మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఏ ఒక్క విషయాన్ని కోల్పోకుండా ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే మన జీవితానికి బోలెడు పాఠాలు నేర్పిస్తుంది. మోషే జీవితం బోలెడు పాఠాలు నేర్పిస్తుంది. ఐగుప్తు సింహాసనం నాకొద్దు, క్రీస్తు విషయమైన నింద నాకు గొప్ప భాగ్యం అన్నాడు. ఈ మోషే గారిని గురించి దైవజనుడైనటువంటి స్టెఫను గారు కూడా మాట్లాడారు. పౌలు గారు ఇక్కడ మాట్లాడారు, స్టెఫను గారు కూడా మోషే గారిని జ్ఞాపకం చేసుకున్నారు. సువార్తను ప్రకటిస్తూ యూదుల మధ్య స్టెఫను గారు ప్రారంభ శతాబ్దంలో సువార్తను ప్రకటిస్తూ మోషే గారిని జ్ఞాపకం చేసుకున్నారు. మరి స్టెఫను గారు ఏమన్నారు చూద్దాం. మరి స్టెఫను గారు పలికినటువంటి మాటలను దేవుడు వ్రాయించాడు. ఆ సంగతులను కూడా మనము చక్కగా అర్థం చేసుకోగలిగితే మోషే గారిని గురించి ఇంకా మనం నేర్చుకోవలసినటువంటి మంచి మంచి రహస్యాలు, జ్ఞానముతో కూడినటువంటి అంశములు మనకు వెలుగులోనికి వస్తాయి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 20వ వాక్యం నుండి మీరు చూడండి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 20వ వాక్యం నుండి, ఆ కాలమందు మోషే పుట్టెను. చూసారా? ఏ కాలమందు? ఒక భయంకరమైన కాలం అది, ఒక ఆపత్కాలం అది.
పుడితే చంపేస్తారు, అటువంటి కాలం అది. మగపిల్లవాడు పుడితే చంపేస్తారు, అటువంటి కాలం అది. ఏమంటే ఎవరైనా సరే ఆ కాలంలో పుట్టాలి అనుకుంటారా? కానీ మోషే నిజంగా ఆ కాలంలోనే పుట్టినందుకు ఇంత గొప్పవాడయ్యాడు. ఈరోజు మనం శ్రమలను శోధనలను చూచి భయపడుతూ ఉంటాం, దేవుణ్ణి విడిచిపెట్టాలా అని అనుకుంటూ ఉంటాం. వద్దు వద్దు, ఈ శ్రమ ఈ శోధన ఎందుకు వచ్చిందంటే నిన్ను సరైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దడానికి, నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా నిలబెట్టడానికి. నీలో నీవు దేవుని కొరకు ఎంత గొప్పగా బ్రతుకే లక్షణం ఉందో నీకు తెలియకపోవచ్చు. దేవుడు నిన్ను ఈ కాలం ముందు అందుకే పంపించాడు. నీవు గొప్పవాడవు, దేవుని కొరకు బ్రతకవలసిన వాడవు, దేవుని కొరకు నిలబడవలసిన వాడవు. నాలో ఈ అర్హత లేదండి, నేను అలా చదువుకోలేదండి, నేను ఇలా మాట్లాడలేనండి, నేను ఇంత అందగాడిని కాదండి, నేను ఇంత బలవంతుడిని కాదండి. నో 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 నో, ఇవేవి చెప్పకు దేవుని దగ్గర. నిన్ను ఏ పనికి వినియోగించాలని ఆయన కోరుకున్నాడో అర్హమైన పాత్రగా నీవు సిద్ధపడి దేవుని ముందు నీవు నిలబడాల్సిందే, దేవునికి విధేయునిగా నీవు బ్రతకాల్సిందే. అప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకుని వెళ్తాడు, నిత్యత్వానికి నిన్ను దేవుడు తయారు చేస్తాడు. ఆ కాలమందు మోషే పుట్టాడు, ఒక భయంకరమైనటువంటి కాలములో మోషే పుట్టాడు. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఎంట 3 నెలలు పెంచబడెను. తన తండ్రి ఎంట 3 నెలలు పెంచబడ్డాడు మోషే. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు, అంటే ఇక వారు దాచలేక దేవుని చిత్తమునకు అప్పగించేశారు. ఒక జమ్ము పెట్టెను తయారు చేశారు, దానికి కీలు పూశారు, అందులోనికి నీరు వచ్చేయకుండా జాగ్రత్త పడ్డారు. ఆ పెట్టెలో ఆ బాలుడైనటువంటి మోషేను ఉంచి నైలు నదిలో వదిలేశారు. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకుని తన కుమారునిగా పెంచుకొనెను. తన కుమారుడు, ఐగుప్తు సింహాసనానికి వారసుడు. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, అలాగని మోషే భోగభాగ్యాలను అనుభవిస్తూ అలా కూర్చుండిపోయాడు అనుకుంటున్నారా? చిన్నప్పటి నుంచి కూడా సకల ఐగుప్తు విద్యలను అభ్యసించేశాడు, నేర్చేసుకున్నాడు. దేవుని కొరకు ఈ విద్యలను ఉపయోగపడాలనుకున్నాడు. చూడండి, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఈ ప్రావీణ్యత అంతా దేనికి సంపాదించుకున్నాడు అనుకుంటున్నారు మీరు? ఇశ్రాయేలీయులను నడిపించే నాయకత్వం కోసం. ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలండి? మరి ముందుగా తర్ఫీదు పొందాలి కదా. ఆ తర్ఫీదునంతా దేవుడు ఇక్కడ ఇచ్చేశాడు, ఆ ట్రైనింగ్ అంతా ఇక్కడ పొందాడు మోషే. మాటలయందు కార్యములయందు ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. ఎదురు చూస్తున్నాడు. నా సహోదరులు ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు, వీరి నిమిత్తం దేవుని సంకల్పం ఏమిటి, వారిని చూడాలి అనే బుద్ధి పుట్టింది. అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయును చంపి ప్రతీకారము చేసెను. ఒక ఇశ్రాయేలీయుడు బాధ అనుభవిస్తున్నప్పుడు ఆ బాధను చూడలేక, ఇదిగో ఎవరైతే అన్యాయం చేశారో ఆ అన్యాయం చేసిన ఐగుప్తీయుని చంపి ప్రతీకారం చేశాడు. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. మోషేకి అర్థమైపోయింది ఏమని? నా ద్వారానే దేవుడు రక్షణను వీరికి దయచేస్తున్నాడు. నేను వీరందరి కొరకు పుట్టాను, నేను నా కొరకు పుట్టలేదు, నేను వీరందరి కొరకు పుట్టాను. పౌలు గారు కూడా ఏమంటున్నారు? నేను శరీరమందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది అంటున్నారు. మిమ్మును బట్టి అవసరం. నా కొరకు నేను జీవించడానికి శరీరంలో ఉండవలసిన పని లేదు, నా కొరకు నేను జీవించడానికి. నిజంగా ఈ మాటలు లోకానికి హాస్యాస్పదంగా ఉంటాయి. ఏమండి, మన కొరకు మనం బ్రతకకపోతే ఇంకెవరి కోసం బ్రతుకుతాం అంటూ ఉంటారు లోకంలో ఉన్నటువంటి జనులు. దేవుని జ్ఞానం దగ్గరికి వస్తే నీవు బ్రతకాల్సింది నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల కొరకే. నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల కొరకే నీవు బ్రతకాలి. వారిని దేవుని మార్గములో నడిపించుట కొరకు నీవు బ్రతకాలి. వారికి దేవుని వాక్యాన్ని వివరించుట కొరకు నీవు బ్రతకాలి. నీకు దేవుడు దయచేసినటువంటి దేవుని జ్ఞానమును వారికి పంచడానికి నీవు బ్రతకాలి. అగ్నిలో నుండి లాగి రక్షించినట్టుగా వారిని రక్షించటానికి నీవు బ్రతకాలి. ఈరోజు ఈ పరమార్థాన్ని ఎరుగక ఎంతోమంది వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
నాశనం చేసుకుంటున్నారు. నిజంగా దేవుని వాక్యము చెంతకు వచ్చి వెళ్ళిపోయిన వారు కూడా అటువంటి వారుగా తయారైపోతున్నారంటే బాధే కదండి. మద్యపానాసక్తులుగా మారిపోతున్నారు, జూదం ఆడుతున్నారు, ధనాశలో పడిపోతున్నారు, వ్యభిచారులుగా మారిపోతున్నారు. మీకు దేవుని వాక్యం ఒకానొక కాలంలో పరిచయం అయింది కదా, మీలో స్థిరత్వం లేకుండా ఈరోజు నా కొరకే నేను బ్రతకాలి, నేను, నా కుటుంబము, నా సుఖము, నా సౌఖ్యము అనుకుంటే మరి దేవుని పనిని ఎవరు జరిగిస్తారు? దేవుని కొరకు ఎవరు నిలబడతారు? నిన్ను దేవుడు ఎందుకొరకు పంపించాడు? ఈ విధంగా తిని త్రాగుతావనేనా? ఈ విధంగా లోక సంబంధమైన సుఖాలను అనుభవిస్తావనేనా? కాదు. నీ ఒక వెలుగై ఉండాలి. నీవున్న గ్రామానికి, నీవున్న పట్టణానికి, నీవున్న జిల్లాకు, నీవున్న రాష్ట్రానికి, నీవున్న దేశానికి, నీవున్న ప్రపంచానికి నీవు ఒక వెలుగై ఉండాలి. ఇందు నిమిత్తము దేవుడు నిన్ను పంపించాడు. ఎవరైతే మోషే వలె ఇదిగో ఈ రహస్యాన్ని తెలుసుకోగలుగుతున్నారో వారు ఘనులవుతున్నారు, దేవుని చేతిలో గొప్ప పాత్రలు అవుతున్నారు. మిగిలిన వారందరూ కూడా విడిచిపెట్టబడుతున్నారు. మోషే తెలుసుకున్నాడు, ఇదిగో నా ద్వారానే దేవుడు ఇశ్రాయేలీయులకు రక్షణ దయచేస్తున్నాడు, ఈ విషయాన్ని వీరు కూడా తెలుసుకోవాలి అని మోషే కోరుకున్నాడు. కానీ వారు గ్రహించలేదు. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా మరునాడు మరలా ఇద్దరు ఇశ్రాయేలీయులు పోట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు, మీలో మీరెందుకు గొడవలు పడుతున్నారు? మీకు దేవుడు అర్థమయ్యాడు కదా, మీకు దేవుడు తెలుసు కదా, మీరు కూడా ఈ అన్యాయపు మార్గమును వెంబడిస్తే ఎలా? మీరు సహోదరులు, మీరెందుకు ఒకనికొకడు అన్యాయము చేసుకొనుచున్నారని చెప్పి వారిని సమాధానపరచజూచెను. అయినను తన పొరుగువానికి అన్యాయము చేసిన వాడు మా మీద అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడు? నీవు నిన్న ఐగుప్తీయుని చంపినట్టు నన్నును చంపదలిచి ఉన్నావా అని అతనిని త్రోసివేశను. అన్యాయం చేసినవాడే మాట్లాడుతున్నాడు. అన్యాయాన్ని అనుభవించిన వాడు ఈ విధంగా మాట్లాడటం లేదు. అన్యాయం చేసినటువంటి ఇశ్రాయేలీయుడు ఏమంటున్నాడు చూడండి, అసలు నువ్వెవరు మాకు చెప్పడానికి అంటున్నాడు. ఈరోజు చాలామంది అలాగే తయారైపోతున్నారు. దేవుని వాక్యాన్ని నేర్పించడానికి వెళుతున్నా, నువ్వెవరు నాకు చెప్పడానికి, నాకు అన్నీ తెలుసు అంటున్నారు. మేమంతా నేర్చేసుకున్నాం అంటున్నారు. అంతే తప్ప విధేయులుగా బ్రతికే మనస్సు వారిలో కనిపించడం లేదు. దేవుడు నా దగ్గరకు ఇదిగో ఈ వ్యక్తి ద్వారా ఈ మాటలను పంపించాడు, దేవుడు నాతో ఈ వ్యక్తి ద్వారా మాట్లాడుతున్నాడు, నా జీవితాన్ని మార్చుకోవాలి, నేను పరివర్తనను పొందాలి, ఈ అన్యాయపు మార్గంలోకి ఉండకూడదు, నేను సరైపోవాలనేటువంటి ఆలోచన వారిలో పుడుతోందా? వారిలో ఎటువంటి భావనను అపవాది అయిన వాడు కలిగిస్తున్నాడు చూడండి. ఇతనెవరు నీకు చెప్పడానికి? చూసారా, నీవెవరు నాకు చెప్పడానికి అంటున్నాడు. నిన్నెవరు నియమించారు? తీర్పరగా నిన్నెవరు నియమించారు అని అడుగుతున్నాడు వాడు. అలాగే నిన్న ఐగుప్తీయుని చంపావు కదా, అలాగే మమ్మల్ని కూడా చంపేస్తావా? అన్యాయం చేస్తే చంపేస్తావా అని వారు అడుగుతున్నారు. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశీ అయ్యుండి అక్కడ ఇద్దరు కుమారులను కనెను. మిద్యాను దేశానికి మోషే వెళ్ళిపోయాడు. మిద్యాను దేశానికి మోషే వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్నాడు. 40 ఏండ్లు అక్కడ ఉన్నాడు, 40 ఏండ్లు ఇక్కడున్నాడు. ఆ తర్వాత 40 ఏండ్లు దేవుని పనిని పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా మోషే గారి యొక్క జీవితం ఎంత చక్కని పాఠాన్ని మనకు నేర్పిస్తుందో చూడండి. ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ సుఖమే బాగుంది, ఈ భోగభాగ్యాలు బాగున్నాయి, ఈ అధికారం బాగుంది అని మోషే అనుకోలేదండి. ఈ ఐగుప్తు ధనము నాకు వద్దు అనుకున్నాడు. మిద్యాను దేశానికి పారిపోయాడు. అక్కడ 40 ఏండ్లు ఉండిపోయాడు. నిజంగా అక్కడ ఉన్నటువంటి 40 ఏండ్లు ఎంత క్షోభను అనుభవించుంటాడో జ్ఞాపకానికి మీరు తెచ్చుకోండి. మునుపు అతడు జీవించినటువంటి జీవిత విధానాన్ని తలచుకుంటూ ఎంతమంది దాసులు, ఎంతమంది దాసీలు, ఎంత గొప్ప ఐగుప్తు ధనం, ఎంత గొప్ప సింహాసనం, ఎంత గొప్ప అధికారం, దీనిని అంతటినీ అతడు జ్ఞాపకంలోనికి ఒక్కసారి తెచ్చుకుంటే ఎంత క్షోభ అనుభవించుంటాడు. అయినప్పటికీ నేను క్రీస్తు విషయమైన నిందను గొప్ప భాగ్యమని ఎంచుకుంటున్నాను. అదంతా కూడా అల్పకాలము, పాప భోగం అదంతా కూడా అల్పకాలమే. నేను దేవుని చిత్తములో ఉండాలి, దేవుని సంకల్పంలో ఉండాలి, దేవుని కొరకు నేను నిలబడాలి అని ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. కష్టాన్ని అనుభవించాడు, శ్రమను అనుభవించాడు. ఒకానొక కాలం వచ్చింది. ఆ కాలమున దేవుడు మరలా మోషేను పిలిచాడు. పొదలో మండుచున్న అగ్నిజ్వాలలలో దేవదూత ద్వారా దేవుడు తన వాక్కును మోషే దగ్గరకు పంపించాడు. ఆ తర్వాత జరిగినదంతా కూడా మీకు విదితమే.
ప్రియులారా, ఈ సందర్భాలను మీరు గమనిస్తున్నప్పుడు ఎంత చక్కని నిర్ణయాలను మోషే తీసుకున్నాడో మీరు గమనించండి, మీరు ఆలోచన చేయండి, మీరు అర్థం చేసుకోండి. మన జీవితాలలో కూడా ఈ విధంగానే దేవుని కొరకు మనము బ్రతకవలసిన సన్నివేశాలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితులలో మనము చక్కని నిర్ణయాన్ని తీసుకోవాలి. దేవుని కొరకు మనం నిలబడాలి. తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. దేవుని పని ఎక్కడ ఉన్నది, దేవుని చిత్తమును మనం ఎలా నెరవేర్చాలి, దేవుడు మనకు అప్పగించిన బాధ్యత ఏంటి, దానిని అంతటిని కూడా నెరవేర్చగోరి ఇదిగో మోషే జీవితాన్ని మనము జ్ఞాపకాలలో ఉంచుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అడుగుజాడలలో మనము నడుచుకోవాలి. అపోస్తలులు, శిష్యులు ఈ విధంగానే క్రీస్తు విషయమైన నింద అనేసరికి వారు అది గొప్ప భాగ్యమని ఎంచుకున్నారు. శ్రమలు పడుతున్నప్పుడు ఇది అల్పకాలమే, ఇది కొద్ది కాలమే, ఆ తర్వాత ప్రతిఫలముగా కలుగుబోవు బహుమానం ఒకటి నా కొరకు ఎదురు చూస్తోంది. ఈ శ్రమలు తాత్కాలికంగా ఉంటాయి, నేను పొందబోయే బహుమానము గొప్పది, నేను దేవుని చిత్తములో ఉన్నాను, దేవుని సంకల్పంలో ఉన్నాను అని వారు బహుగా ఆనందిస్తున్నారు. కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 40వ వాక్యం నుండి మీరు చూడండి. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 40వ వాక్యం నుండి అపొస్తలుడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వారికి ఎన్నో శ్రమలు, శోధనలు, ఇబ్బందులు కలుగుతున్నాయి. వారిని దండిస్తున్నారు అధికారులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు. క్రీస్తును గూర్చిన సువార్తను వీరు ప్రకటిస్తున్నప్పుడు వీరిని దండిస్తున్నారు. అయినప్పటికీ వారు ఎంత మంచి మనసుతో ఉన్నారో చూడండి. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 40వ వాక్యం నుండి వారు అతని మాటకు సమ్మతించి అపొస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. మీకు అర్థమవుతుందా? వారు బెదిరించినా, వారు దండించినా, వారు హింసించినా వీరు మాకేమి అధికారులు కారు, వీరి చిత్తానుసారముగా నడుచుకోవటానికి మేము వీరి క్రింద దాసులం కాదు, మేము దేవునికే దాసులం, దేవుని మాట వింటామంటున్నారు వీరు అపొస్తలులు. అలాగే వారు ఎటువంటి ఆలోచనతో ఉన్నారో చూడండి. ఆ నామము కొరకు, అనగా యేసుక్రీస్తు నామము కొరకు వారు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషిస్తున్నారు. దెబ్బలు తిని సంతోషించేవారు ఎక్కడుంటారండి? శిక్షణ అనుభవించి సంతోషించేవారు ఎక్కడుంటారండి? దేవుని పిల్లలే, దేవుని దాసులే శిక్షను అనుభవించినా సంతోషిస్తారు. ఎందుకంటే క్రీస్తు నామము నిమిత్తము నేను పవిత్రంగా ఉండి, పరిశుద్ధంగా ఉండి ఈరోజు శ్రమను అనుభవిస్తున్నాను, నిందను అనుభవిస్తున్నాను, నేను ధన్యుడనే అని వారు భావిస్తారు. అలాగే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యాన్ని కూడా ఈ సందర్భంలో మీరు గమనించండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీరు ఎప్పుడైనా సరే క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలవుతున్నారా, శ్రమను అనుభవిస్తున్నారా? అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మహిమాస్వరూపి అయిన దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. అంత గొప్ప భాగ్యం మరలా రాదండి మనకి. అంత గొప్ప అవకాశం మరలా మన జీవితంలో కనిపించదండి. కనుక మనము ఆ భాగ్యాన్ని కోల్పోకూడదు. క్రీస్తు నామము నిమిత్తము నింద అనుభవిస్తున్నారా? ధన్యులే, సంతోషించండి. మహిమాస్వరూపియగు దేవుని ఆత్మ మన మీద నిలుచుచున్నాడు. ఆ రోజు మోషే గారు కూడా అదే భావన. ఒకవైపు ఐగుప్తు ధనం, మరోవైపు క్రీస్తు నిమిత్తమైనటువంటి నింద, క్రీస్తు నిమిత్తమైనటువంటి శ్రమ. ఇదిగో ఇది నాకు గొప్ప భాగ్యము అని మోషే ఎంచుకున్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా నింద అనుభవిస్తున్నాడో మహిమాస్వరూపియగు దేవుని ఆత్మ వారి మీద నిలుచుచున్నాడు. కనుక మీరు ధన్యులు, యు ఆర్ బ్లెస్డ్. మీరు ధన్యులు. వెనకడుగు వేయకండి, లోకాన్ని చూచి మీరు మోసపోకండి. దేవుని కొరకు నిలబడడం అంటే అది 1,000,000 మందిలో ఒకరికే సాధ్యం. దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చుకోవడం అంటే
అది వేవేల మందిలో ఒకరికే సాధ్యం. ఆ ఒకరుగా నేనుండాలి, మీరుండాలి, మనం అందరం ఉండాలి. దేవుడు మనలను విశేషమైనటువంటి ఆయన పని కొరకు పంపించాడు. కనుక ఏమాత్రము వెనుకడుగు వేయకుండా ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అపవాదులు, ఎన్నో నష్టాలు, కష్టాలు మన జీవితంలో ఎదురవుతున్నా కానీ క్రీస్తు నామము నిమిత్తము మనం నిలబడాలి, పరిశుద్ధతలో జీవించాలి, అనేకులకు దేవుని వాక్యాన్ని మనము చేరువ చేయాలి. అలాగే పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వాక్యం, నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. మీకు అర్థమవుతుంది ఈ మాట? మోషే గారు ఎప్పుడైతే ఐగుప్తు ధనాన్ని వద్దనుకున్నారో, నేను ఫరో కుమార్తె యొక్క కుమారుడను కాను అని అన్నారు, నాకు ఐగుప్తు సింహాసనం వద్దు అని అన్నారు, అప్పుడు లోకం దృష్టికి మోషే గారు ఒక బలహీనుడిగా కనిపించి ఉండొచ్చు. కానీ అప్పుడే ఆయన బలవంతుడు. అప్పుడే ఆయన బలవంతుడు. ఈరోజు నీవు దేవుని కొరకు నిలబడ్డావా? లోకము దృష్టికి నీవు బలహీనుడవుగా, బలహీనురాలుగా కనిపిస్తున్నా నీవు బలవంతుడవు. దేవుని దృష్టికి నీవు బలవంతుడవు. అదే అంటున్నారు ఇక్కడ పౌలు గారు. నేనెప్పుడు బలహీనుడను, లోకము దృష్టికి నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. అప్పుడే బలవంతుడను. లోకం ఏమనుకుంటుంది నన్ను? లోకం నన్ను చూచి ఏమనుకుంటుంది? ఎందుకు పనిచేయడండి, పనికి మాలిన వాడండి. అసలు లోకంలో ఒక ఉద్యోగం ఉండాలి, ఒక అధికారం ఉండాలి, ఒక హోదా ఉండాలి, ఒక దర్పం ఉండాలి, బోలుడు సంపాదించేసుకోవాలి, చుట్టూ అందరూ జేజేలు పలుకుతూ ఉండాలి, అదండి బ్రతకంటే అని ఒకవేళ లోకం అంటుందా? ఒకవేళ లోకం అలా అంటుందా? నిన్ను చూచి హేళన చేస్తోందా? నీ మీద నిందలు వేస్తోందా? అయితే నీవు ధన్యుడవు. నీవు క్రీస్తు కొరకు నిలువబడినప్పుడు నీవు ధన్యుడవు. క్రీస్తు నామము నిమిత్తము ఈ నిందలు నీవు అనుభవిస్తున్నప్పుడు నీవు ధన్యుడవు. నీవెప్పుడు బలహీనుడవు అప్పుడే బలవంతుడవు. గుర్తుపెట్టుకో, నీ మీద దేవుని ఆత్మ నిలుచుచున్నాడు. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. లోకము నన్ను చూచి బలహీనుడు, బలహీనుడు, బలహీనుడు అని అంటుందే, నా మీద ప్రభువు ఆత్మ నిలుచుచున్నప్పుడు నేను బలవంతుడనన్న విషయం నాకు అర్థమైంది అని పౌలు గారు అంటున్నారు. చూడండి, క్రీస్తు నామము నిమిత్తము, క్రీస్తు నిమిత్తము ఆయనకు బలహీనతలున్నాయి, ఆ తర్వాత నిందలున్నాయి, ఇబ్బందులున్నాయి, హింసలున్నాయి, ఉపద్రవాలున్నాయి. వీటన్నింటిలో ఎవరైనా అయితే కుమిలిపోతారు, ఎవరైనా అయితే రోధిస్తారు, ఏకరువు పెడతారు, వద్దురా తండ్రి, ఈ శ్రమలు నాకు వద్దు తండ్రి, నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను తండ్రి, నేను భరించలేను తండ్రి అంటారు. కానీ పౌలు గారు అలా అనటం లేదు. నేను సంతోషించుచున్నాను అంటున్నారు. నేను సంతోషించుచున్నాను, ఈ ఉపద్రవములలో నేను సంతోషించుచున్నాను, ఈ కష్టములలో నేను సంతోషిస్తున్నాను, ఈ లేమిలో నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే క్రీస్తు నామము నిమిత్తము నేను ఈ నిందను అనుభవిస్తున్నాను. దేవుని యొక్క ఆత్మ, మహిమాస్వరూపియగు ఆత్మ నా మీద నిలుచుచున్నాడు. నేను నిజంగా బలవంతుడనే అని పౌలు గారు అంటున్నారు. ఆ రోజు మోషే బలవంతుడు. మిద్యాను అరణ్యానికి పారిపోతున్నప్పుడు మోషే బలవంతుడు. ఎలా వచ్చాడండి మరలా ఐగుప్తుకి? ఎలా వచ్చాడండి? ఫరోను గడగడలాడించే పరిస్థితుల్లో వచ్చాడు. ఎప్పుడు అనుకుని ఉండరు, అటు ఐగుప్తీయులు అనుకుని ఉండరు, ఇటు ఇశ్రాయేలీయులు కూడా అనుకుని ఉండరు మోషే మరలా ఈ విధంగా వచ్చి గడగడలాడించేస్తాడని. ఐగుప్తు దేశాన్ని షేక్ చేసేసాడు. ఐగుప్తు దేశం వణికిపోయింది. ఇక ఫైనల్ టచ్ ఏంటో చెప్పమంటారా? ఆ ఐగుప్తు దేశాన్ని విడిచి వెళ్ళిపోతూ ఫైనల్ టచ్ ఏంటో చెప్పమంటారా? ఐగుప్తీయుల యొక్క కుటుంబాలలో ప్రతి కుటుంబంలో కూడా వారి యొక్క ప్రథమ సంతానం సంహరింపబడింది. సంహారక దూత దేవుడు ప్రతీకారం చేశాడు. ఏ కాలంలో పుట్టాడు మోషే? ఏ కాలంలో పుట్టాడు మోషే? ఇశ్రాయేలీయులలో మగపిల్లవాడు పుడితే చంపించేస్తావా? నీవు అన్యాయంగా ఆజ్ఞను జారీ చేశావు. దేవుడు న్యాయంగా ప్రతీకారం చేశాడు. దేవుడు న్యాయంగా ప్రతీకారం చేశాడు. మోషే విడిచి వచ్చేస్తున్నప్పుడు, ఇశ్రాయేలీయులందరినీ తీసుకుని బయలుదేరుతున్నప్పుడు శోక సంద్రంలో మునిగిపోయింది ఐగుప్తు దేశం. దేవునికి ఎదురు తిరిగినందుకు,
దేవుని నీతిని పట్టించుకోనందుకు, సర్వోన్నతుడైన దేవునికి వారు లోబడనందుకు వారు దేవుని యొక్క రౌద్రమును చూశారు, ఉగ్రతను చూశారు. సంహారక దూత బయలుదేరాడు. దేవుని మీద తప్పుగా మాట్లాడకండి. ఈరోజు సంతోషిస్తే సంతోషించారు, రేపటి దినాన్ని సంతోషిస్తే సంతోషించారు, ఆ తర్వాత మీకు సంతోషం అనేదే ఉండదు. దేవుణ్ణి విడిచి వెళ్ళకండి. దేవునికి భిన్నంగా మాట్లాడేటువంటి అసలు నోరే మీ దగ్గర ఉండకూడదు. దేవునికి భిన్నంగా మాట్లాడడమా? పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకంగా మాట్లాడడమా? దేవుని యొక్క ప్రవక్తలను, దేవుని యాజకులను, నీతిమంతులను మీరు హింసించడమా? తప్పుగా మాట్లాడటమా? దుర్భాషలాడటమా? ఈరోజు మీ పబ్బాలు గడుస్తున్నాయేమో, ఈరోజు మీరు అనుకున్నది నెరవేరుతుందేమో, ఈరోజు తాత్కాలికంగా, అది తాత్కాలికం. రేపటి రోజున దేవుని ఉగ్రత మీ మీద రావడం మొదలైపోయిందంటే ఎలా ఉంటుందో తెలుసా? భయంకరమైనటువంటి రోదన. ఐగుప్తు దేశం శవాల దెబ్బగా మారిపోయిందండి. ప్రతి ఇంటిలోనూ ఒక శవం అండి, ప్రతి ఇంటిలోనూ ఒక శవం. అదేం ముసలి శవం కాదు, పడుచు పిల్లవాడు. వారి ప్రథమ సంతానం, వారి బల ప్రారంభం ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి కుటుంబములోనూ వారి యొక్క ప్రథమ సంతానం, తొలి సంతానం, మగ సంతానం సంహరింపబడ్డారు. సంహారక దూత బయలుదేరిపోయింది. ఇశ్రాయేలీయులు విడిచిపెట్టబడ్డారు. ఐగుప్తు దేశం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయింది. ఏమనుకుంటున్నారు మోషే అంటే? బలవంతుడు మోషే. పారిపోయాడు, పిరికివాడు అనుకున్నారు ఆనాడు. కానీ వెళ్ళిపోతున్నటువంటి మోషే బలవంతుడుగా వెళుతున్నాడు. క్రీస్తు నామము నిమిత్తము నిందను అనుభవించి మహిమాస్వరూపయగు ఆత్మను ధరించుకొని బయలుదేరి వెళ్ళాడు. ఏమనుకుంటున్నారు మోషే అంటే? అందుకే దేవుడు అన్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడేస్తాను. మోషే నాకు చాలా దగ్గరవాడు. దేవుడు ఈ విధంగా మోషేను గురించి చెప్పుకుంటుంటేనండి, అబ్బా, మోషేలా జీవిస్తే కదా, అది కదా జీవితం అంటే. ఎందుకు వచ్చింది ఈ జీవితాలు? ఒకరోజు దేవుడు అంటాం, మరో రోజు దెయ్యం అంటాం. ఒకరోజు దేవుని కోసం నిలబడతాం అంటాం, తర్వాత రోజు దేవుడు అంటే ఎవరు అంటాం. ఒకరోజు విశ్వాసం అంటాం, మరో రోజేమో అవిశ్వాసం, అల్పవిశ్వాసం. వద్దు, ఇటువంటి చంచలమైనటువంటి బ్రతుకొద్దు. దేవునిలో స్థిరమైనటువంటి బ్రతుకు కావాలి. మోషే జీవించినట్టుగా, ఒక అబ్రహాము జీవించినట్టుగా, ఒక దావీదు జీవించినట్టుగా, వీరందరూ యేసుక్రీస్తు ప్రభువును పోలి ఎలాగైతే జీవించారో అట్టి జీవితాలను మనము కూడా కలిగి ఉండాలి. అపొస్తలులు జీవించినట్టుగా, శిష్యులు జీవించినట్టుగా, ఇదిగో పౌలు గారు జీవించినట్టుగా మన జీవితాలు ఉండాలి. దేవుడు ఈ విధంగా మనకు గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నాడు. కనుక ప్రియులారా, చెప్పబడినటువంటి సంగతులన్నీ కూడా మీ హృదయంలో చక్కగా భద్రపరచబడి, ఈ మాటల ప్రకారం ఇక మీదట మీరు స్థిరమైనటువంటి విశ్వాసములోనికి వచ్చిన వారై దేవుని దగ్గర మంచి స్థానాన్ని మీరు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ఏ సంకల్పము నిమిత్తమైతే పంపించాడో ఆయన ఉద్దేశాలన్నీ కూడా మీ ద్వారా నెరవేర్చుకోవటానికి ప్రతి విషయంలోనూ ఆయన అధికారానికి మీరు ఒప్పుకోవాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మంచి నిర్ణయాలను తీసుకోండి. దేవుని దగ్గర ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందండి. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి పాఠ్యాంశమును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. దేవా, భూమి మీదకు మీరు పంపించిన ప్రతి మనిషి మీ దృష్టిలో ఎంతో గొప్పవాడు. ఉన్నతమైనటువంటి కార్యములను సాధించటానికే వారు పంపబడ్డారు. కానీ వారు ఈ రహస్యాన్ని ఎరుగక, మీ గ్రంథమును పరిశోధించక, మీ జ్ఞానమును స్వీకరించక వ్యర్థులుగానే మిగిలిపోతున్నారు. నాయన, మమ్మునైతే మీరు ప్రేమించారు. మా మనోనేత్రములు తెరచి విశిష్టమైనటువంటి సంగతులను మా కళ్ళ ముందు ఉంచారు. నిర్ణయాలు తీసుకొనుట మా వంతు. మేము మీ కొరకు బ్రతికితే నిత్యత్వాన్ని మాకు అనుగ్రహిస్తానని మీరు వాగ్దానము చేశారు. కనుక నాయన, మీ చిత్తమును ఏమాత్రము మేము నిర్లక్ష్యము చేయకుండా మీ కొరకు నమ్మకముగా జీవించుటలో స్థిరమైనటువంటి విశ్వాసమును చూపగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి తండ్రి. ఆయా కాలములలో మీ సంకల్పమును బట్టి, మీ చిత్తమును బట్టి మేము తీసుకోవలసిన నిర్ణయాలను తగు విధముగా మేము తీసుకొని తండ్రి,
వాక్యమును నెరవేర్చుటకు శ్రమనైనను, హింసనైనను, బాధనైనను, వేదననైనను, ఉపద్రవమునైనను సంతోషముగా స్వీకరించి క్రీస్తు నామము నిమిత్తము తండ్రి ఈ లోకములో బలవంతులుగా జీవించే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.